రాష్ట్రంలోని వివిధ చోట్ల సన్న చిన్నకారు రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న హైడ్రామా ఇది. వేలం వేయాల్సిన భూములను అసమర్థీయులకు కట్టబెడుతూ అభివృద్ధి కోసం వినియోగించాల్సిన స్థలాలను వేలం వేస్తూ హైదరాబాద్ చుట్టుపక్కల భూములతో ఆడుకుంటుంది. ప్రధానంగా పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ ఉస్మాన్ నగర్లోని భూముల్లో ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తే ఆ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అడుగులతో ఆ ప్రాంతాభివృద్ధి తిరోగమన దిశగా సాగుతున్నది స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన దాదాపు 2.5 ఏళ్లలో ఓవైపు పేదల ఇండ్లను కూల్చడం, మరోవైపు సన్న చిన్నకారు రైతుల నుంచి భూములు గుంజుకోవడం, ఇంకోవైపు ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా వాడుకోవడం తప్ప చేసిన అభివృద్ధి శూన్యమనే ఆరోపణలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని గ్రీన్ ఫార్మసిటీ కోసమే భూములను వినియోగిస్తామని స్పష్టమైన షరతులతో కేసీఆర్ ప్రభుత్వం భూములు సేకరించగా కాంగ్రెస్ ప్రభుత్వం అందులో ఫోర్త్ సిటీ అంటూ రియల్ దందా చేస్తోంది. ఫార్మసిటీని రద్దు చేసిన భూములు తిరిగి ఇవ్వకుండా రైతులను దగా చేస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఐటీ రంగ విస్తరణలో భాగంగా ఉస్మాన్ నగర్ గ్రామంలో ఐటీ పార్క్ కోసం అసైన్డ్ భూములు సేకరించింది. సుమారు 90 మంది రైతుల నుంచి ఎకరాకు 45 లక్షలు చెల్లించి భూమి తీసుకుని టీజీఐఏసీకి అప్పగించింది. ఉస్మాన్ నగర్లో సర్వే నెంబర్ 30లోని 47.55 ఎకరాల భూమిని 7 భాగాలుగా విభజించి వేలానికి పెట్టింది. దీంతో ఐటీ విస్తరణ కోసం నిర్దేశించిన భూములను ప్రభుత్వం అంగట్లో పెట్టి తెగనమ్మేందుకు నిర్ణయించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఐటీ కోసం సేకరించిన భూములను వేలం వేస్తున్న ప్రభుత్వం వాస్తవంగా వేలం వేయాల్సిన భూములను మాత్రం అస్మదీయులకు కట్టబెడుతుండడం గమనార్హం. కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్లో 10 ఎకరాల భూమిని క్రషర్ కంపెనీకి అప్పగించింది. దీని విలువ దాదాపు 1500 కోట్ల రూపాయలు అని సమాచారం. ఆ భూములను సీఎం రేవంత్ రెడ్డి మేనడుకి దారదత్తం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవలే ఆరోపించారు. ఇలా ఓవైపు వేలం వేయాల్సిన భూములను అప్పనంగా అస్మదీయులకు కట్టబెడుతూ మరోవైపు అభివృద్ధితో పాటు ప్రజల ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కేటాయించిన భూములను మాత్రం వేలం వేస్తూ ప్రభుత్వం ఇష్టారీతిని వ్యవహరిస్తుంది. పైగా ఉస్మాన్ సాగర్ కు సంబంధించి టీసీఐఎస్సీకి ఇచ్చిన వేలం ప్రకటనలో ఆ భూములను బహుళ ప్రయోజనకర భూములుగా పేర్కొంది. అంటే వేలంలో దక్కించుకున్న వాళ్లు నివాస, వాణిజ్య ఇలా ఏ అవసరాలకైనా ఆ భూములను వినియోగించుకునే వెసులుబాటు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరి నియోజకవర్గాల్లో గ్రీన్ ఫార్మసిటీ కోసం కేసీఆర్ ప్రభుత్వం 14,000కు పైగా ఎకరాలను సేకరించింది. ప్రభుత్వం ఫార్మసిటీని రద్దు చేసి అందులో ఫోర్త్ సిటీని ఏర్పాటు చేస్తుంది. హైకోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తూ ఫార్మా భూములను ఇతర అవసరాలకు మళ్లిస్తుందన్నది విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్, ఉస్మాన్ నగర్లోని ఐటీ భూములపై ప్రభుత్వం కనుపడింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఐటీ రంగాన్ని విస్తరించేందుకు దాదాపు 90 మంది రైతుల నుంచి 47.55 ఎకరాలను సేకరించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ భూములను ఐటీ రంగానికి వినియోగించకుండా బహిరంగ మార్కెట్లో తెగనమ్మేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఈ మేరకు ఎకరా 35 కోట్ల కనీస ధరతో టీజీఐఏసీ వేలం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. 3,000 కోట్ల రాబట్టాలని ప్రయత్నిస్తుంది. 1,00,000 ఎకరాలు తీసుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎస్సీ ఎస్టీలకు భూములు పంచుడా, ఎస్సీ ఎస్టీల భూములు గుంజుకుడా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 1,00,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను ఇవాళ స్వాధీనం చేసుకున్నారు. ఎలక్షన్ల ముందేమో పట్టాలు ఇస్తామన్నారు, గెలిచి గద్దెనెక్కినాకనేమో భూములు లాక్కుంటున్నారు. మీరు అట్లనే సాదా బైనామా తప్పకుండా చేస్తామన్నారు. 8,92,000 మంది కేసీఆర్ గారి హయాంలో అప్లికేషన్ పెట్టుకున్నారు సెకండ్ ఫేజ్ లో. ఇవాళ వీళ్ళు వచ్చినాక ఏం చేసిండ్రు? అమ్మినోళ్ళు అఫిడవిట్ ఇవ్వాలన్నట. అమ్మినోళ్ళు అఫిడవిట్ ఇచ్చినాక నీ దగ్గరికి ఎందుకు వస్తారు? సాధారణ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అమ్మినోడు ఇస్తలేడు కనుకనే, అది అమలైతలేదు కనుకనే, పాస్బుక్ టైటిల్ డీడ్ లేకపోతే ఎరువులు వస్తలేవు, రైతు బంధు వస్తలేదు కనుకనే, అది అమలైతే మాకింత ఎరువులు దొరుకుతాయి, పాస్బుక్ టైటిల్ డీడ్ వస్తే మాకింత రైతు బంధు పడుతుందని కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,00,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను ఇవాళ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 1,00,000 ఎకరాలు తీసుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎస్సీ ఎస్టీలకు భూములు పంచుడా, ఎస్సీ ఎస్టీల భూములు గుంజుకుడా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 1,00,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను ఇవాళ స్వాధీనం చేసుకున్నారు. ఎలక్షన్ల ముందేమో పట్టాలు ఇస్తామన్నారు, గెలిచి గద్దెనెక్కినాకనేమో భూములు లాక్కుంటున్నారు. మీరు
అట్లనే సాదా బైనామా తప్పకుండా చేస్తామన్నారు. 8,92,000 మంది కేసీఆర్ గారి హయాంలో అప్లికేషన్ పెట్టుకున్నారు సెకండ్ ఫేజ్ లో. రైట్, ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అయితే అందిస్తారు. బాసిత్, చెప్పండి అసలు అక్కడ ఏం జరుగుతుంది? అంటే తీసుకున్న భూములు ఒక వంతుకైతే అక్కడ వినియోగిస్తుంది మరొక వంతుగా తెలుస్తుంది. మరి ఏంటి డీటెయిల్స్ ఏంటి అసలు? రాష్ట్రంలోని వివిధ చోట్ల సన్న చిన్నకారు రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములలో రేవంత్ ప్రభుత్వం ఆట ఆడుకుంటుందని హైదరాబాద్ అని చెప్పి కూడా చెప్తున్నారు. వేలం వేయాల్సిన భూములను అస్మదీయులు కట్టబెడుతూ అభివృద్ధి కోసం వినియోగించాల్సిన స్థలాలను మాత్రం వేలం వేస్తూ హైదరాబాద్ చుట్టుపక్కల భూములతో ఆడుకుంటుందని చెప్పి ప్రధానంగా పటాన్ చెరువు నియోజకవర్గంలోని తెల్లాపూర్, ఉస్మాన్ లోని భూముల్లో ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తే ఆ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న అడుగులతో ఆ ప్రాంతాభివృద్ధి తిరోగమనంగా దిశగా సాగుతుందని చెప్పి స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన దాదాపు 2.5 ఏళ్లలో ఓవైపు పేదల ఇండ్లను కూల్చడం, మరోవైపు సన్న చిన్నకారు రైతుల నుంచి భూములు గుంజుకోవడం, ఇంకోవైపు ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా వాడుకోవడం తప్ప చేసేది అభివృద్ధి శూన్యమే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని గ్రీన్ ఫార్మాసిటీ కోసమే ఆ భూములను వినియోగిస్తామనే స్పష్టమైన షరతులతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం భూములు సేకరించగా కాంగ్రెస్ ప్రభుత్వం అందులో 4th సిటీ అంటూ రియల్ దందా కొనసాగిస్తుంది. ఫార్మాసిటీని రద్దు చేసిన భూములు తిరిగి ఇవ్వకుండా రైతులకు దగా చేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఐటీ రంగ విస్తరణతో భాగంగా ఉస్మాన్ నగర్ గ్రామంలో ఐటీ పార్క్ కోసం అసైన్ భూములు సేకరించింది. సుమారు 90 మంది రైతుల నుంచి ఎకరాకు 45 లక్షల రూపాయల నుంచి చెల్లించి భూమి తీసుకుని టీజీఐఏసీకి అప్పగించడం జరిగింది. ఉస్మాన్ నగర్ లో సర్వే నంబర్ 30లోని 47.55 ఎకరాల భూమిని 7 భాగాలుగా వివరించి వేలానికి ఇప్పుడు ప్రస్తుతం వేలాన్ని పెట్టింది. దీంతో ఐటీ విస్తరణ కోసం నిర్దేశించిన భూములను ప్రభుత్వం అంగట్లో పెట్టి తెగనమ్మేందుకు కూడా నిర్ణయించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఐటీ కోసం సేకరించిన భూములను వేలం వేస్తూ ప్రభుత్వం వేలం వేయాల్సిన భూములను మాత్రం అస్మదీయులకు కట్టబెట్టడం ఏమిటని చెప్పి అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోకపేటలోని జియోపోలిస్ లేఅవుట్ లో 10 ఎకరాల భూమిని క్రషర్ కంపెనీకి అప్పగించింది. దీని విలువ దాదాపు 1500 కోట్ల రూపాయలు కూడా ఉందని సమాచారం. ప్రస్తుతం అయితే ఈ భూములను సీఎం రేవంత్ రెడ్డి మేనల్లుడికి దారాదత్తం చేశారని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల ఆరోపించారు. ఇలా ఒకవైపు వేలం వేయాల్సిన భూములను అపరంగా అస్మదీయులకు కట్టబెట్టడంతో పాటు మరోవైపు అభివృద్ధితో ప్రజల ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కేటాయించిన భూములను మాత్రం వేలం వేస్తూ ప్రభుత్వం ఇష్టారీతిలో వ్యవహరిస్తుందని చెప్పి పైగా ఉస్మాన్ నగర్ కు సంబంధించిన ఈ టీజీఐఎస్సీ ఇచ్చిన వేలం ప్రకటనలో ఆ భూములను బహుళ ప్రయోజనకర భూములుగా పేర్కొన్నది. అంటే వేలంలో దక్కించుకున్న వాళ్ళు నివాస వాణిజ్య ఇలా ఏ అవసరాలకైనా వాడుకోవచ్చని వినియోగించుకోవచ్చే వెసులుబాటు ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో గ్రీన్ ఫార్మాసిటీ కోసం కేసీఆర్ ప్రభుత్వం 14,000కు పైగా ఎకరాలను సేకరించింది. ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేసి అందులో 4th సిటీ ఏర్పాటు చేస్తున్నది. హైకోర్టును సైతం తప్పుదో పట్టిస్తూ ఫార్మా భూములను ఇతర అవసరాలకు మళ్లిస్తుందని చెప్పి విమర్శలను కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్, ఉస్మాన్ నగర్ లోని ఈ ఐటీ భూములపై ప్రభుత్వం కన్నుపడింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఐటీ రంగాన్ని విస్తరించేందుకు దాదాపు 90 మంది రైతుల నుంచి ఈ 47.55 ఎకరాల భూమిని సేకరించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఆ భూములను ఐటీ రంగానికి వినియోగించకుండా బహిరంగ మార్కెట్ లో తెగనమ్మేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఎకరా 35 కోట్ల కనీసం ధరతో టీజీఐఎస్సీ వేలం నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. రూపాయలు 3,000 కోట్లు రాబట్టాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం యోచిస్తుంది. ఇదే విధంగా గతంలో ఈ ప్రాంతంలోని ఈ భూమి ఉస్మాన్ నగర్ భూమిని పోలీస్ శాఖకు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి కూడా కేటాయించారు. దాని తదనంతరం మళ్ళీ దాన్ని టీజీఐఎస్సీ సొంతం చేసుకుంది. ఈ ఆరోపణలు వినిపిస్తున్న ఈ ప్రభుత్వం ఎంతవరకు ముందుకు సాగుతుందని చెప్పి చూడాల్సిన పరిస్థితి ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ బాసిత్.